రామరాజుకి శ్రీవల్లి భద్రావతి ప్లాన్ వీడియోని చూపించిన రేవతి. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే కింద కనిపిస్తున్న హైప్ బటన్ మీద క్లిక్ చేసి కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. శ్రీవల్లి నిజస్వరూపం గురించి రామరాజు తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో శ్రీవల్లి అని టైప్ చేయండి. ఇంకా వేదవతి వాళ్ళ అమ్మ పుట్టినరోజు అంతా కూడా చాలా చక్కగా అందరూ చాలా సంతోషంగా కేక్ కటింగ్ అది చేసేస్తారు. కేక్ కటింగ్ అది చేసేసిన తర్వాత ఆటపాటలు అంతా కూడా చేస్తారు. ఇంకా చివరికి మిగిలింది విందు మాత్రమే. విందు చేస్తే ఇంకా ఆ ఇంటి నుంచి భద్రావతి వాళ్ళు వెళ్ళిపోవడమే. ఇంకా ఈ సమయంలో ఉండగా నర్మద అయితే ధీరజ్ దగ్గరికి వచ్చి మీ అత్తగా మా అంగారితో చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు, మీరిద్దరూ బాగా కలిసిపోయినట్టున్నారు అనగానే ఏంటొదినా వెటకారమా అని చెప్పాను. కానీ మరి ఏమనుకుంటున్నావు, ఆయన ఒళ్ళంతా వెటకారమే, ఇక్కడికి వచ్చి చురకలు వేయడం బాగా అలవాటు, ఈ ఇంట్లోకి రావడమే నిప్పుల మీద కూర్చున్న కోతిలా గెంతులు వేస్తున్నాడు. ఆయనకి తగ్గట్టుగా నేను మాట్లాడాలి కదా, అందుకని అలా మాట్లాడుతున్నాను. ఇదంతా నాన్న కోసం భరించడమే, అమ్మ కోసం భరించడమే, లేదంటే వాళ్ళని భరించాల్సిన అవసరం మాకేంటి అంటూ ధీరజ్ మాట్లాడేసరికి ఈలోపు ప్రేమ హడావిడిగా కూల్ డ్రింక్స్ తీసుకుని తెగ వచ్చేస్తూ ఉంటుంది. ఆ కూల్ డ్రింక్స్ని కాస్త ధీరజ్ని డాష్ ఇవ్వడంతో ధీరజ్ ఒంటి మీద కూల్ డ్రింక్ ఒలిగిపోతుంది. ధీరజ్ ఊరుకుంటాడా, ప్రేమ ఒంటి మీద కూడా ఒలగపోసేస్తాడు. రే ఎంత పని చేసావరా, నువ్వు పై షర్టు మార్చుకుంటే సరిపోతుంది, నేను చీర మొత్తం మార్చుకోవాలి, ఇందాక చేసిన యుద్ధమే చెయ్యాలి అని చెప్పాను. కానీ వెళ్ళు పో, చెయ్యి అయితే యుద్ధం అని చెప్పనేసరికి ప్రేమ వెళ్ళిపోతుంది. ఏంటి ధీరజ్ అనగానే అదేమీ లేదులే వదినా, ప్రేమ కోసం ఒక కొత్త చీర కొన్నాను, ఆ చీరని కట్టుకోమని ఉదయం చెప్దామనుకునే లోపే వేరే సారీ కట్టేసుకుంది అందుకని అని చెప్పనేసరికి నిజంగా ప్రేమ అంటే నీకు చాలా ఇష్టం కదా ధీరజ్ అనగానే అవును వదినా, నిజంగా ఇష్టమే, ఇష్టం లేకుండా దాని మెడలో బలవంతంగా తాళి కట్టినా కానీ ఇప్పుడు అది ఒక్క క్షణం నా కంటి ముందు కనిపించకపోతే ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది వదినా, ఎందుకో అలా జరిగిపోతుంది అని చెప్పాను. కానీ అదే మాంగళ్య బంధం అంటే, మీరిద్దరి మధ్య 3 ముళ్ళు బంధం ఉంది, అందుకే మీ ఇద్దరూ తూర్పు పడమరలా ఉండాల్సిన మిమ్మల్ని ఒకటిగా చేసి ఇద్దరిని ఒకే తాటిపై నడిపిస్తూ ఒకరిని వదిలి ఒకరు ఉండలేనంతగా మీకు మీ మధ్య ప్రేమ కుదిర్చాడు ఆ భగవంతుడు. ఎప్పటికీ కూడా మీరు ఇలాగే సంతోషంగా ఉండాలి అని చెప్పి నర్మద అనేసరికి మీలా ఎప్పుడూ ఎదుటి వాళ్ళని మంచిని కోరుకునే వాళ్ళు మా చుట్టూ ఉంటే మేము ఎప్పుడూ సంతోషంగానే ఉంటాము, మా చెడు కోరుకునే వాళ్ళు మా చుట్టూ ఉంటే వాళ్ళకు కూడా చుక్కలు చూపిస్తాము అనేసరికి సరే వెళ్ళు అని చెప్పనేసరికి ఇంకా వెళ్ళి చీర వెతుకుతూ ఉంటుంది. ఏ చీర కట్టుకోవాలో అర్థం కావట్లేదే అనేసరికి నీకొక సర్ప్రైజ్ అంటూ సారీని తీసుకొచ్చి గిఫ్ట్గా ఇస్తాడు. ఇది అసలు మార్నింగే ఇద్దామనుకున్నాను, ఈ ఫంక్షన్ కోసమే నీ కోసం తెచ్చాను, కానీ నువ్వేమో వేరే చీర కట్టేసుకున్నావు, సర్లే అని చెప్పి కూల్ డ్రింక్ పోసాను అనేసరికి చాలా థ్యాంక్స్ రా, నేనంటే నీకు చాలా ఇష్టం కదా, ఎప్పటికీ నువ్వు నాతోనే ఉండాలిరా, నా పక్కనే ఉండాలి అంటూ ధీరజ్ని హక్ చేసుకుంటుంది ప్రేమ. ఇంకా ప్రేమ కూడా ధీరజ్ కోసం ఒక పైజామా కుర్తీ ఒకటి తీసుకొచ్చేసరికి ఆ కుర్తీ ఇవ్వడంతో తను కూడా చాలా సంతోషపడుతూ ఇద్దరు బట్టలు మార్చుకుని బయటికి వస్తారు. ప్రేమ చీర చాలా బాగుంది, అయినా నువ్వు ఉదయం ఈ చీర కట్టుకోలేదు కదా అనగానే మీ చిన్న కొడుకే తీసుకొచ్చాడత్తయ్య అనేసరికి ఏంటి వాడు తీసుకొచ్చాడా, ఈ తల్లికి ఏ రోజు ఒక్క జాకెట్ ముక్క కూడా తెలియదు, ఏంటో పెళ్ళవుతుండగానే మారిపోతున్నారు కొడుకులు, ఎంతసేపు నా చిన్న కొడుకు అనుకున్నాను, కానీ వీడింత దారుణంగా మారిపోయి పెళ్ళానికే తెస్తాడని అస్సలు అనుకోలేదు అనేసరికి ఏంటమ్మా అని చెప్పనేసరికి సరదాగా అన్నాను లేరా, నువ్వు ప్రేమ ఎప్పుడు ఇలా సంతోషంగా ఉండడమే నాకు కావాల్సింది, అంతకు మించి ఏం కావాలి, సరే ప్రేమ నువ్వు నర్మద భోజనానికి ఏర్పాట్లు చెయ్యండి, కింద వేసేమంటావా అత్త అనగానే కింద వేసేసండి, ఒరే ధీరజ్ మీ మావయ్యని తీసుకెళ్ళి అరిటాకులు కోసుకుని తీసుకురారా, అందరూ కింద అరిటాకుల్లో కూర్చుని భోజనం చేస్తారు అని చెప్పనేసరికి సరే అమ్మా అని చెప్పనేసరికి ఓ తిరుపతి మామ ఎక్కడున్నావు అనేసరికి
ఈ అల్లుడు వచ్చేస్తున్నాడు, ఎక్కడున్నాడో ఏంటో అనుకుంటూ వచ్చేసరికి, ఏంటి మామ సుక్కు, ఏంటి ఎంటబడి తెగ తిరుగుతున్నావు, కాలేజీ కుర్రోడు అయిపోతున్నావు అని చెప్పాను. కానీ అదేమీ లేదురా అల్లుడు, మీ అక్కకు దొరికిపోయాను కదా, మీ అక్క ఎలా ఆడుకుంటుందంటే అలా ఆడుకుంటుంది అనేసరికి, అవును మామ నీ చేతికి బంగారు పొంగరం ఉండాలి ఏది అనేసరికి, ఇంకెక్కడ ఉంగరం రా అంటూ జరిగిన విషయం చెప్తాడు. చెప్పేసరికి, ఏంటి మామ ఇంత జరిగిందా, అంతే కాదురా ఈ లిస్టు చూడు అనేసరికి, ఏంటి మామ ఈ లిస్టు అనేసరికి, ఏం చేయమంటావురా, ఇప్పుడు నేను సుకన్యను పెళ్లి చేసుకుంటే మీ అక్కకి ఇవన్నీ కొనిపెట్టాలంట. మీ అక్క నాకు పెద్ద లిస్ట్ ఇచ్చింది, లేదంటే ఇవేందులో ఏది తక్కువైనా కానీ ఏదొక గొడవ చేసి పెళ్ళి ఆపేస్తుందంట్రా అని చెప్పనేసరికి, అమ్మ బాబోయ్ నీకు చాలా పెద్ద కష్టమే వచ్చింది మామ, ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి అంటే నువ్వు ఏదో పెద్ద బ్యాంకుకి కన్నం వెయ్యాలన్నమాట. అదేరా అల్లుడు, అదే బెంగట్టుకుందా అనేసరికి, ఇంతకు ఎందుకు పిలిచేవరా అని చెప్పాను. కానీ ఏమీ లేదు, అమ్మ పెరట్లో ఉన్న అరిటాకులు కోసుకురమ్మని చెప్పింది, అందరం కింద కూర్చుని అరిటాకుల్లో భోంచేద్దామని అమ్మ ఆశపడుతుంది అనగానే, సరే పద నేను వెళ్ళి కిచెన్లోకి వెళ్ళి కత్తి తీసుకొస్తాను అనగానే, నేను తెచ్చాను మామ పద వెళ్దాం అని ఇద్దరు కూడా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి ఇంక ఇక్కడ ప్రేమ ఇటు నర్మద ఇద్దరు కూడా హాల్లోని మొత్తం అంతా కూడా క్లాతులు వేసి అరిటాకులు తీసుకొస్తే అవన్నీ క్లీన్ చేసి చక్కగా రెండు వరుసలుగా భోజనాలకి అన్నీ పెడతారు. అన్నీ కూడా ఒక్కొక్కటి కొంచెం కొంచెంగా అన్నీ ముందు వడ్డించేస్తారు. వడ్డించేసిన తర్వాత అప్పుడు వచ్చి కూర్చోమని పిలవడంతో అందరూ వరుసగా ఒకరి పక్కన ఒకరు కూర్చుంటారు. రామరాజు కుటుంబం అంతా ఒక సైడ్ కూర్చుంటారు, అటు సేనాపతి కుటుంబం అంతా మరొక సైడ్ కూర్చుంటారు. వాళ్ళ దగ్గరే ఈ వేదవతి కూడా రామరాజుకి ఎదురుగా కూర్చుని ఉంటుంది. కూర్చుని ఉండేసరికి, ఏంటి నాన్నోయ్ వాళ్ళ అక్క వాళ్ళ అన్నయ్య వచ్చేసరికి అమ్మ మొత్తం పార్టీనే మార్చేసింది, పోన్లేరా మీ అమ్మ చూడు ఎంత సంతోషంగా ఉందో, బుజ్జమ్మ ముఖంలో ఇంత సంతోషం చూసి ఎన్నో సంవత్సరాలు అయ్యింది, తన సంతోషాన్ని నేనెందుకు కాదనాలి, ఉండని తను సంతోషంగానే ఉండని అని చెప్పనేసరికి ఇంకా అందరికీ కూడా వడ్డింపులు వడ్డిస్తూ ఇంకా అందరికీ కూడా భోజనాలు చేస్తూ ఉంటారు. తినండి తినండి, ఇదే చివరి సంతోషమైన భోజనం, తర్వాత ఏడుపులు పెడబొబ్బులు తప్ప ఈ ఇంట్లో ఇంకేముంటుందిలే, ఇంకేమీ ఉండదు అని చెప్పి ఇంకా వల్లి తెగ లోపల తెగ సంతోషపడిపోతూ ఉంటుంది. ఇంకా అలా సంతోషపడిపోయేసరికి వల్లి, ఏంటి నీలో నువ్వే తెగ నవ్వుకుంటున్నావు అని చెప్పి వేదవతి అనగానే, ఏమీ లేదు అత్తయ్య ఏమీ లేదు, అందరూ ఇంత సంతోషంగా భోజనాలు చేస్తున్నారు కదా, అది ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాను అనేసరికి, సరే నోరు మూసుకొని తిను అని చెప్పనగానే, నోరు మూసుకుని ఎలా తింటారక్క అనగానే, నోట్లోంచి మాట రాకుండా తినమనిరా అర్థం అంటూ వేదవతి కాస్త చెప్తుంది. చెప్పేసరికి అందరూ కూడా భోజనాలు చేసేసేసరికి ఇక అంతా అయిపోతుంది. అంతా అయిపోయి ఇంకా వెళ్దాము అనుకున్న సమయంలో, అన్నయ్య మీకు ఒక విషయం చెప్పాలి అనేసరికి, నేనొక విషయం చెప్పాలి రేవతి అనగానే, నీకంటే ముందు నేనే చెప్పాలి వదినా, ఎందుకంటే ఇంత సంతోషంగా ఉన్న ఈ ఇంట్లో ఎలాంటి గొడవ రాకూడదు కదా, ఆ ఉద్దేశంతో నేను చెప్పాలనుకుంటున్నాను అనగానే, గొడవ ఏంటమ్మా, ఏ రేవతి ఏంటి ఇక్కడ ఒక ఈ ఇంటి తరపున వచ్చి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి అతనికి ఏం చెప్పాలి అనగానే, ఒక్క నిమిషం అండి అంటూ తన ఫోన్లో ఉన్న వీడియోని కాస్త చూపిస్తుంది. చూపించేసరికి ఇంకా వీడియో అంతా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రామరాజు. ఎందుకంటే వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ రాత్రిపూట అందరూ నిద్రపోయారు కదా, నిద్రపోయిన తర్వాత వాళ్ళు మాట్లాడుకుని వెళ్ళిపోయారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం ప్లాన్ చేశారు, నేను చెప్పిందే చేస్తున్నారా అనగానే, నువ్వు చెప్పిన ప్లాన్నే ఇంప్లిమెంట్ చేస్తాను అంటూ ప్లాన్ని కాస్త ఇద్దరు వివరించుకుంటారు. అలా చేస్తే ఆ ప్రేమ నుంచి ధీరజ్ని శాశ్వతంగా విడదీసేయచ్చు, మీ మేనకోడల్ని మీరు శాశ్వతంగా మీ ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు, ఇక్కడ ధీరజ్ ఉంటాడు అక్కడ ప్రేమ ఉంటుంది, ఇద్దరు మళ్ళీ కలుసుకునే పరిస్థితి ఉండదు అని చెప్పి ఇంకా వీడియోలో మాట్లాడుకుంటారు. అదంతా కూడా రామరాజుకి చూపించేసరికి రామరాజు చూస్తాడే గాని చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా ఆ మాటలు వింటూ ఉండేసరికి, ఏ రేవతి అనగానే, చాలే వదినా నువ్వు
నా కూతురు కాపురాన్ని చెడగొట్టి ఇంటికి తీసుకొస్తాను అని ఈ వల్లితో కలిసి ప్లాన్ చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా అని చెప్పి వల్లి చెంప పగలగొడుతుంది. ఇంకా రేవతి అయితే, ఏంటి నన్ను కొడుతున్నారు కానీ నోరు మూసేవే అన్నయ్య, అంతా ఇదే చేసింది అన్నయ్య. వీడియో ఏదో చూపించిందంట మా వదినికి. ఆ వీడియో చూసినప్పటి నుంచి ఈ పెళ్లిని ఎలా పెళ్లిలా అంగీకరిస్తారో అది చూస్తాను అన్నట్టు చాలా కోపంగా వీళ్ళిద్దరిని, ప్రేమను ధీరజ్ని విడదీసేద్దామని ప్లాన్ చేశారు వీళ్ళిద్దరూ అనేసరికి, ఏంటి బుజ్జమ్మ ఏంటిదంతా? ధీరజు ప్రేమ ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడం ఏంటి? పైగా ప్రేమ మెడలో ధీరజ్ బలవంతంగా తాళి కట్టాడని మీ అక్క చెప్పడం ఏంటి? ఈ వల్లి మీ అక్క కలిసి ప్లాన్ చేయడం ఏంటి? నాకేమీ అర్థం కావట్లేదు అనేసరికి, ఏ వల్లి అని చెప్పాను కానీ, అచ్చి బాబోయ్ అదేంటి నన్ను అంటున్నారు అనగాని, నువ్వే కదే చెప్పావు, చెప్పవే అంటూ చెంప పగలగొడుతుంది. ఇంకా వేదవతి అయితే, ఎంత దూరం వచ్చాక ఎందుకు దాయాలి? చల్ల కోసం వచ్చి ముంత దాయడం ఎందుకు? మీరు ఎలాగా బయట పెట్టర్లేండి భద్రావతి గారు, నేనే బయట పెట్టేస్తాను. అవును మామయ్య గారు, నేను చెప్పింది నిజమే. ప్రేమ ధీరజ్ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకోలేదు. వాళ్ళు బలవంతంగా ప్రేమ మెడలో ధీరజు ఒక హోటల్ రూమ్లో తాళి కట్టాడు అంటూ మాట్లాడేసరికి, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను కానీ, అవును మామయ్య గారు, కావాలంటే ఈ వీడియో చూడండి అంటూ వీడియోను కాస్త చూపిస్తాడు. చూపించేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఏ వల్లి నోరు మూసుకాను కానీ, ఉండు బుజ్జమ్మ, ఏంట్రా ధీరజ్, నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకోలేదా? ప్రేమించి పెళ్లి చేసుకోకుండా బలవంతంగా ప్రేమ మడిలో నువ్వు తాళి కట్టావా? చెప్పరా అంటూ మాట్లాడడంతో, అది నాన్న అనేసరికి, ఒక్క నిమిషం మామయ్య, దీనికి సరైన సమాధానం నేను చెప్తాను. ఎందుకంటే తప్పు చేసింది నేను కదా అనగాని, నువ్వు తప్పు చేయడం ఏంటే అనగాని, నేనే తప్పు చేశానత్తా. నీకు తెలిసి తెలియకుండా ఈ వల్లితో కలిసి నా కాపురం చెడగొట్టి నా భర్త నుంచి శాశ్వతంగా తీసుకు వెళ్ళిపోదామని నువ్వు ప్లాన్ చేసినట్టున్నావు. అది ఎప్పటికీ జరగదు. నా ధీరజ్ నుంచి నన్ను ఎవరూ దూరం చేయలేరు. మా ఇద్దరిది ఆ భగవంతుడు కలిపిన బంధం కాబట్టే మేమెప్పుడు కూడా పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు. కానీ 10 నిమిషాల్లో నిర్ణయం తీసుకుని ధీరజ్ నా మెడలో తాళి కట్టాడు. వాడు కట్టిన 3 ముళ్ళకి విలువనిచ్చి వాడి మీద ప్రేమ పెంచుకుని పంచప్రాణాలు వాడే అన్నట్టు బ్రతుకుతున్నాను. అలాంటి నన్ను ధీరజ్ నుంచి దూరం చేయాలని చూస్తావా? నేను అస్సలు ఊరుకోను. పైగా ధీరజే ఇదంతా కావాలని ప్లాన్ ప్రకారం చేశాడు, బలవంతంగా నా మెడలో తాళి కట్టారని వాడిని బ్లేమ్ చేస్తారేంటి? అసలు ఏం జరిగిందంటే మామయ్య, నేను కళ్యాణ్ అనే వ్యక్తిని ప్రేమించాను. వాడి మాయ మాటలకు, వాడి మాటలకు, వాడిచ్చే గిఫ్టులకి పడిపోయి నేను ఎంతగానో వాడి చేతిలో మోసపోయాను. ఎప్పటికప్పుడు ధీరజ్ నాకు చెప్తూనే ఉన్నాడు. కానీ ధీరజ్ గాడి మాట నేను వినిపించుకోకుండా వాడి మాటే వినిపించుకుని వాడితోటే వెళ్ళిపోదామని తెల్లవారితే పెళ్ళనగా ముందు రోజు రాత్రి నేను ఆ కళ్యాణ్ గాడితోని ఇంట్లోంచి లేచిపోయి వెళ్ళిపోయాను. మేమిద్దరం మోపిదేవి వెళ్ళి అక్కడ ఒక హోటల్ రూములు తీసుకున్నాము. వాడు నా ఇంటికి వచ్చి నన్ను తీసుకువెళ్ళే క్రమంలోనే వాడు నా బెడ్రూమ్లో ఉన్న బంగారపు నగలు, డబ్బు మొత్తం అంతా బ్యాగ్లో సర్దేశాడు. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత బట్టలు మార్చుకుందామని బ్యాగ్ ఓపెన్ చేసేసరికి అందులో నగలు, డబ్బును చూసి ఏంటివి అని చెప్పాను కానీ, నోరు ముయ్యవే అంటూ నా చేతులు కాళ్ళు కట్టి పడేసి, నిజంగా నిన్ను ప్రేమించాననుకున్నావా? ట్రాప్ చేశానే. నీ ఆస్తి అంతస్తు చూసి ట్రాప్ చేశాను. నీకు కరెక్ట్గా పెళ్లి చేసేస్తుంటే చూస్తూ ఎలా ఊరుకుంటానే? అందుకే నువ్వు రాకపోతే నా ప్రాణం తీసుకుంటానని నిన్ను బెదిరించి మరి ఇంటి నుంచి బయటికి వచ్చేటట్టు చేశాను. నీ అంతట నువ్వే వచ్చి నా వలలో చిక్కుకున్నావు. నీ దిక్కున్న చోట చెప్పుకో. అయినా నీకు అవకాశం లేదులేవే. నిన్ను ఆల్రెడీ ఫారెన్కి అమ్మేస్తున్నాను. ఇప్పుడు వాళ్ళు వచ్చి నిన్ను ఎత్తుకుని వెళ్ళిపోతారు. ఇంకా నువ్వు ఎక్కడున్నావో కూడా తెలియదు. ఇంట్లోంచి వెళ్ళిపోయావు అన్న విషయమే తెలుస్తుంది తప్ప నువ్వు ఏ ఏరియాలో ఉన్నావో కూడా ఎవరికీ తెలియదు అంటూ వాడు నా కాళ్ళు, చేతులు, నోటు కట్టేసి అక్కడే వదిలేశాడు. వదిలేసేసరికి నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఎలా తప్పించుకోవాలో తెలియలేదు. ఇంకప్పుడే
కిటికీలోంచి ధీరజ్ కాస్త లోపలికి వచ్చాడు. నా చేతులు కాళ్ళు కట్లు విప్పేసేసరికి ఎందుకొచ్చావు, నువ్వెక్కడి నుంచి వచ్చావు అనగానే ఈలోపు బయట నుంచి పోలీసులు తలుపులు కొడుతున్నారు. ఇప్పుడు గనక పోలీసులు తలుపులు తీస్తే మా ఇద్దరిని బ్రోతల్ కేసులో అరెస్టు చేస్తారు. అందుకే ఏం చేయాలో అర్థం కాక ఆ క్షణంలో ప్రేమను పెళ్లి చేసుకుంటేనే ప్రేమ మీద ఎలాంటి నింద పడకుండా ఉంటుంది, లేదా మాయని మచ్చలా తను జైలుకి వెళ్తే అది జీవితాంతం చెరపని గుర్తులా ఉండిపోతుంది అన్న ఉద్దేశంతో ఇంకా ఆ రోజు ఆ భగవంతుణ్ణి మిమ్మల్ని తలుచుకుని ప్రేమ మెడలో తాళి కట్టేశాను. కట్టేసిన తర్వాత అమ్మ వదిన ఇద్దరు కూడా వచ్చారు. వచ్చేసరికి ఈలోపు పోలీసులు కూడా రావడంతో ఇంకా వాళ్ళు చెప్పడంతో పోలీసులు నమ్మి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ప్రేమ నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక తను చనిపోదామనుకుంటే వెళ్ళిపోవే, చనిపోవే, నువ్వు చనిపోగానే కుటుంబం అంతా చచ్చిపోతుంది, అప్పుడు నువ్వు హ్యాపీగా ఉండొచ్చు అంటూ అత్త చెప్పిన మాటలకు ఇష్టం లేకపోయినా ఇంట్లో అడుగు పెట్టాను. వాడు నా మెడలో తాళి కట్టినందుకు గాను వాడికి నరకం ఏంటో చూపించాను. ప్రతి క్షణం వాడిని ఏడిపిస్తూ వేధిస్తూ ఉండేదాన్ని. అలా వాడు నా మీద చూపిస్తున్న కేరింగ్కి ఎప్పుడూ అల్లరి చిల్లరగా తిరిగే వాడు నా కోసం బాధ్యత గల ఒక వ్యక్తిలా, బాధ్యత గల భర్తలా, నాకు ఏం అవసరమో ఏంటో అన్నీ కూడా కట్టుబట్టలతోనే కదా అత్త నేను ఆ ఇంటి నుంచి వచ్చాను. అన్నీ ఏ టు జెడ్ అన్నీ కూడా వాడే నాకు కష్టపడి మరీ కొనిపెట్టాడు. అంత ప్రేమ వాడు నా మీద చూపిస్తుండేసరికి నేను కోపాన్ని కాస్త పక్కన పడేసి వాడి మీద ప్రేమతో వాడికి దగ్గరవ్వాలని అనుకుంటున్నాను. ఇప్పుడు నన్ను ఎస్ఐని కూడా చెయ్యడానికి వాడు ఎంతగానో కష్టపడుతున్నాడు. ఇంత కష్టపడే వ్యక్తిని దూరం చేసుకోవాలా? ఇప్పుడు చెప్పత్తయ్యా, ఇందులో నేను చేసిన తప్పేముంది? ధీరజ్ నా మెడలో బలవంతంగా తాళి కట్టడం వల్ల తప్పేముంది? ఆ రోజు ధీరజ్ కనుక బలవంతంగా తాళి కట్టకపోతే ఒక్కదాన్ని ఉన్న నన్ను అరెస్టు చేసి తీసుకువెళ్ళేవారు. ఎందుకు వెళ్ళావు ఏంటి అని అందరూ నిలదీస్తే ఆ హోటల్లో రైడ్ జరిగింది అని చెప్తే అక్కడ వేరే పర్సన్ లేకపోయినా కానీ నా మీద నింద పడేది కదా, అప్పుడు నీకు ప్రశాంతంగా ఉండేదే నాన్న. నీ పరువు నిలబడేదా? చెప్పత్త, నీ పరువు నిలబడేదా అంటూ మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు. ఇప్పుడు చెప్పండి వదిన, ప్రేమను ధీరజ్ని ఇప్పటికీ వేరు చేయాలని అనుకుంటున్నారా? ప్రేమ ధీరజ్ ఒకరి కోసం ఒకరు పుట్టారని జీవితాంతం వాళ్ళని సంతోషంగా చూసుకోవడం మానేసి ఇలా చేయడం తప్పే కదా. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో, ఏం మా ఉద్దేశంతో వచ్చారో నాకు మీరు వల్లితో మాట్లాడినప్పుడే అర్థమైంది. కానీ సరైన సమయం చూసే అన్నయ్యకి వీడియో చూపిద్దాము అన్న ఉద్దేశంతో చూపించాను. అయినా నీ కోడలే నీ ఇంటికి వెన్నుపోటు పొడిచిందన్నయ్య. ఈ ఇంటి కోడల్ని, చిన్న కోడల్ని నీ కొడుకు నుంచి వేరు చెయ్యాలని తను అంత పెద్ద ప్లాన్ చేసిందన్నయ్య అంటూ మాట్లాడేసరికి ఇంకా వల్లి చెంప పగలగొడతాడు రామరాజు అయితే. అంతేకాదు నాన్న, నా జీవితాన్ని నాశనం చేసింది కూడా వల్లియే అంటూ అమూల్య కాస్త చెప్తుంది. ఏం మాట్లాడుతున్నావమ్మా అనగానే వద్దు 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 అంటూ బ్రతిమాలుతుంది. ఎందుకంటే అక్కడ అంతా కూడా జరగడానికి కారణం వీళ్ళే కదా. సో అనేసరికి ఏంటమ్మా ఏమంటున్నావు అనగానే అవును మామయ్య అంటూ అప్పుడు విశ్వ ముందుకొస్తాడు. నాకు అమూల్యకు మధ్య ప్రేమాయణం నడిపించింది ఈ వల్లినే. వల్లికి మా అత్త 10 లక్షలు ఇచ్చింది. 10 లక్షలకు ఆశపడి ఈ ఇంటి ఆడపడుచు జీవితాన్ని సైతం నాశనం చేయడానికి వీళ్ళు ఈ తల్లి కూతుర్లిద్దరూ పాల్పడ్డారు. ఇదంతా కూడా వల్లి ప్లానే. వల్లియే ప్రతి క్షణం నాకు సహాయం చేసేది. వల్లియే నాకు ప్రతి క్షణం సహాయం చేస్తూ ఎప్పటికప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అన్నా ఏం చేయాలి అన్నా అమూల్య నాకు తీసుకొచ్చేది. పైగా అమూల్యకు
తెల్లవారితే పెళ్ళి అనిపించుకుని ముందు రోజు రాత్రి నాకు తీసుకొచ్చి అప్పగించింది కూడా వల్లి వాళ్ళ అమ్మనే అంటూ చెప్పడంతో రామరాజు అయితే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా రే పెద్దోడా నన్ను క్షమించరా అంటూ ఇంకా వల్లి చెంప పగలగొట్టేసరికి ఒక్క నిమిషం నాన్న అంటూ ఇంకా వల్లి మెడ పట్టుకుని బయటకు గెంటేస్తాడు రామరాజు అయితే చందు అయితే. ప్లీజ్ బా అనగానే నీకు అవకాశం ఇవ్వడమే ఎక్కువ. నీకు ఆల్రెడీ నేను చెప్పాను, నువ్వు ఇంట్లో అడుగు పెడుతున్నావు, ఏదైనా నీది చిన్న తప్పు కనిపించినా కానీ ఊరుకోనని. అంతేకాదు నాన్న, కడుపని చెప్పి నాటకమాడి ఏ కడుపు లేకుండానే అబార్షన్ అని మరొక నాటకానికి తెరదించింది వల్లియే. చెప్పింది అబద్ధం, చేసింది మోసం, ప్రతి ఒక్కటి ఏది నిజం కాదు, అన్ని అబద్ధాలు అబద్ధాలు అబద్ధాలు, అంతా కూడా అబద్ధమే పైనే, అంతకు మించి ఏమీ లేదు అంటూ ఇంకా మొత్తం అందరూ కూడా వల్లి గురించి చెప్పేసరికి అటు తిరిగి నా మీదకి వచ్చిందేంటి, నేనేం చేశాను, అయినా అందరూ కలిసి నన్ను అంటున్నారు, నా గురించి అంటున్నారు అని చెప్పి ఇంకా వల్లి కాస్త అనుకునేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక అది కాదు అంటూ ఎంతగానో నచ్చ చెప్పాలి అన్న ఉద్దేశంతో ఉంటుంది. ఎంత చెప్పాలి అని చేసినా, ఎంత నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేసినా కానీ ఎవ్వరు కూడా ఏమీ వినిపించుకోరు. వల్లిని మెడపట్టి బయటకు గెంటేసిన తర్వాత నువ్వు మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టావంటే నువ్వు చేసిన తప్పులు మోసాలు అన్నీ కూడా బయట పెట్టి నిన్ను సమస్తం జైల్లోనే ఉండేటట్టు చేస్తాను అని చెప్పనేసరికి ఇంకా ఏం మాట్లాడాలో కూడా అర్థం కాక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా చందు అయితే చాలా బాధపడతాడు. ఇలాంటిది నాకు భార్యగా వచ్చి ఇంటి పరువును తీస్తుందా, ఒకప్పుడు అమూల్య జీవితాన్ని నాశనం చేసిన వల్లి ఇప్పుడు ప్రేమను ధీరజ్ను దారుణంగా విడదీయడానికి ఇంత పెద్ద ప్లాన్ చేస్తుందని కలలో కూడా అనుకోలేదు అంటూ చందు అంటాడు. అనేసరికి ఇంకా మేము వెళ్ళొస్తాము అని చెప్పి అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి ప్రేమ ధీరజ్ ఇద్దరు కూడా మమ్మల్ని క్షమించండి మావయ్య, ఇన్ని రోజులు మీకు ఈ విషయం చెప్పనందుకు మమ్మల్ని క్షమించండి అంటూ ఇంకా క్షమాపణ కోరేసరికి నువ్వు చేసిన తప్పేముందిరా చిన్నోడా, ఒక ఆడపిల్ల భవిష్యత్తును కాపాడడం కోసం నువ్వు తన మెడలో తాళి కట్టావు, అలాంటిటప్పుడు నువ్వెందుకు బాధపడాలి, నువ్వెందుకు బాధపడి నాకు నిజం చెప్పలేదు అని గిల్టీగా ఫీల్ అవ్వాలి, ఒక ఆడపిల్ల భవిష్యత్తును కాపాడావు అన్న విషయం నాకు చెప్తే నేను ఎంతో గర్వపడేవాణ్రా. నా కొడుకు పగవాడి కూతుర్ని అని కూడా చూడకుండా అక్కడ ఒక ఆడపిల్ల జీవితం అనే ఆలోచించి తనకు మంచి లైఫ్ని ఇచ్చాడు అని ఎంతో ఎంతో సంతోషపడేదాన్ని, అంత సంతోషం నాకు ఉండేది అంటూ ఇంకా రామరాజు కాస్త అనేసరికి ఇంకా రామరాజు ప్రేమను ఇటు ధీరజ్ని ఇద్దరిని కూడా హత్తుకుంటాడు. అలా హత్తుకునేసరికి చాలా సంతోషపడతారు. మీరింతలా మాతో కలిసిపోతారని అస్సలు అనుకోలేదు మామయ్య అని చెప్పి అనేసరికి మీరు ఎప్పుడూ నాతో సంతోషంగా ఉండాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలి అన్న ఉద్దేశంతోనే కదా ప్రేమించి పెళ్లి చేసుకుని వచ్చిన నా కొడుకుల్ని క్షమించి నేను ఇంట్లోకి రానిచ్చింది. నా కొడుకులు ఎప్పుడూ నాతోనే ఉండాలని, రామరాజు కుటుంబం ఎప్పుడూ కలిసిమెలిసి ఉండాలనేదే నా ఉద్దేశం అంటూ ఇంకా చెప్పడంతో చాలా సంతోషంగా అందరూ కూడా సంతోషంగా ఉంటారు. మన హ్యాపీ ఫ్యామిలీ కూడా ఒక ఫోటో తీసుకొచ్చు బావా అంటూ ఇంకా వీళ్ళంతా కూడా ఫోటో తీసుకునేసరికి సుకన్య గురించి చెప్తాడు తిరుపతి. చెప్పేసరికి చూడు సుకన్య, నువ్వు తిరుపతిని మర్చిపో, వల్లి మనస్తత్వమే నీకు ఉంది. మా ఇంట్లో చిచ్చు పెట్టడానికి మాత్రం ఆ కుటుంబం నుంచి ఏ ఒక్కరిని తీసి తెచ్చుకోలేను. చూడు తిరుపతి, నీకు తనే కావాలి అంటే ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపో అంటూ బుజ్జమ్మ చెప్పేసరికి అది కాదక్క అనగానే నువ్వు ఆల్రెడీ చూసావు, ఆ కుటుంబం నుంచి తెచ్చుకున్న వల్లి ఇలా ఉంది. కొన్ని రోజులు సుకన్య కూడా ఇక్కడ ఉండి అబద్ధాలు చెప్పి మోసం చేసి వల్లి కడుపు విషయంలో నాటకమాడింది. ఇంత చేసిన మళ్ళీ తననే తీసుకొచ్చి ఇంటి కోడలుగా చేస్తానని ఇంట్లో ఉంచుకుంటే మళ్ళీ సేమ్ ఇలానే జరుగుతూ ఉంటాయి.
కుట్రలకు తలెత్తుతూ ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. తర్వాత నీ ఇష్టం, వెళ్ళిపోవాలి అనుకుంటే వెళ్ళిపో అంటూ ఇంకా బుజ్జమ్మ చాలా ఖచ్చితంగా చెప్పేసేసరికి ఇంకేం మాట్లాడు తిరుపతి. అయితే చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే రేవతి చూపించిన వీడియోతో వల్లి నిజ స్వరూపం బయట పడాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.